నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి పెదమద్దాలి అండి. ఈ పెదమద్దాలి అనేది మీరు ఇటు గనక గమనించుకుంటే ఆ కనిపించే హౌసెస్ వచ్చి పామర్ అండి, పామర్ కింద వస్తుంది. ఇక మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ నా ముందు ఉన్నటువంటి 3 ఎకరాల 60 సెంట్లలో వేసినటువంటి ఈ ఓపెన్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇక మనం ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ చుట్టుపక్కల హైలైట్స్ అండ్ డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దామండి. మీరు కనుక గమనించినట్లయితే విజయవాడ టు బందర్ వెళ్ళే నేషనల్ హైవేకి మన వెంచర్ ఉన్న డిస్టెన్స్ వచ్చేసి కేవలం 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. గమనించగలరు, వాహనాలు అవి వెళ్తున్నాయి. ఇక ఆ కనిపించే హౌసెస్ వచ్చి పామర్ రండి, మన వెంచర్ ముందు నుంచి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. ఇక మనం నుంచున్న ఈ రోడ్డు వచ్చేసి మీరు గమనించగలరు, పెదమద్దాలి టు గుడివాడ వెళ్ళే హైవే, పామర్ టు గుడివాడ వెళ్ళే హైవేకి జస్ట్ 900 మీటర్స్ దూరంలో అయితే ఉందండి. మనం నుంచున్న ఈ రోడ్డు 80 అడుగుల రోడ్డు అండి, బస్ రూట్ ఇది. పెదమద్దాలి టు గుడివాడకి మనకి ఎవ్రీ 1 అవర్కి అయితే ఇక్కడ బస్సెస్ ఉన్నాయండి, మీరు గమనించగలరు. ఇక ఇక్కడి నుంచి హైలైట్స్ కనుక చూసుకుంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా వచ్చేసి మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్. అదేవిధంగా మనకి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇక పామర్లో సిబిఎస్ స్కూల్స్ కానీ ఇవన్నీ మనం ఒక 15 మినిట్స్లో అయితే ఎక్కడికన్నా కానీ చేరుకోవచ్చండి. అదేవిధంగా ఇక ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి దీని హైలైట్స్ అనేది చూద్దామండి. మీరు కనుక గమనించినట్లయితే ఎంట్రన్స్ అనేది కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి. 4 గేట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 4 గేట్లు, 4 రోడ్లు, 4 ఎంట్రన్స్లు అయితే ఇచ్చారండి. ఇక ఈ ప్రాజెక్ట్లో మనకిస్తున్న డెవలప్మెంట్స్ ఏంటంటే ప్రతి రోడ్డు వచ్చి 30 అడుగుల రోడ్లు ఇచ్చారండి. ఎలక్ట్రిసిటీ లాగించడానికి మనకి కరెంట్ పోల్స్ అయితే వచ్చి రెడీగా ఉన్నాయండి. మీరు కరెంట్ కూడా గమనించగలరు, మన సైట్ ముందు అయితే ఉందండి. ఇక ప్రతి రోడ్డుకి 2 వైపులా ప్లాంటేషన్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇక చెప్పిన విధంగా మీరు కనుక గమనించుకుంటే ఇలా ఎంట్రన్స్ 4 రోడ్లు అండి, 4 గేట్లు అనేది ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఫ్లాట్ సైజు అవన్నీ చూద్దామండి. ఇక మనం నడుస్తున్న ఈ 80 ఫీట్ రోడ్డును ఆనుకుని అయితే మనం వస్తున్న లోపల ప్రతి రోడ్డు మనకి 30 అడుగుల రోడ్లు అయితే ఇచ్చారండి. 4 రోడ్లు గమనించగలరు, 4 ఎంట్రన్స్లు, 4 రోడ్లు ఇచ్చారండి. ఇక ఇందులో ఫ్లాట్ సైజెస్ వచ్చి మనకి 110 గజాల నుంచి 300 గజాల వరకైతే ఉన్నాయండి. ఇక మీరు గమనించినట్లయితే రోడ్డుకి 2 వైపులా మీకు ప్లాంటేషన్ అయితే చూడగలరు. ఆల్రెడీ ఫ్లాట్ డివైడింగ్ అయ్యి మనకి సరిహద్దు రాళ్ళు అనేది కూడా డివైడ్ చేయటం జరిగిద్ది, అది మీరు గమనించగలరు. ఇక ఇక్కడ ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అంటే మనకి పామర్ని ఆరెంజ్ జోన్గా అనౌన్స్ చేశారండి. మనకి ఇక్కడ ఇండస్ట్రీస్కి అనేది రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. అదేవిధంగా మనకి పామర్ని మనకి మున్సిపల్ కింద కూడా అనౌన్స్ చేశారండి. ఇక 2 నేషనల్ హైవేస్కి మధ్యలో ఇటు విజయవాడ టు బందర్ హైవేకి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్, ఇటు పామర్ టు గుడివాడ వెళ్ళే హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నామండి. అదేవిధంగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయండి. మనకి ఇక్కడి నుంచి బందర్ వచ్చేసి మనకి 28 కిలోమీటర్లు అండి కోనేరు సెంటర్కి. ఇక ఇటుపక్క కనుక గమనించుకుంటే గుడివాడ వచ్చేసి మనకి 14 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. విజయవాడ దగ్గర నుంచి, విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి 39 కిలోమీటర్లు, కంకిపాడు నుంచి వచ్చి 25 కిలోమీటర్లు,
ఉయ్యూరు నుంచి వచ్చేసి మనకి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే మనం చూస్తున్న ఈ వెంచర్ ఉందండి. మనం నుంచున్న ఈ రోడ్లు తార్ రోడ్లు వేసిస్తారండి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఇది. ఫ్యూచర్లో మంచి గ్రోత్ అయ్యే ప్రాజెక్ట్ అండి ఇది. ఇక్కడ ఇది ప్రస్తుతానికి మనం చూస్తున్న ఇది 3 ఎకరాల 60 సెంట్లలో 86 ఫ్లాట్లు వేసారండి. దీని ఎక్స్టెన్షన్ సెకండ్ ఫేజ్ వచ్చి మనకు ఆ కనపడుతున్న తాటి చెట్లు పట్టుకుందండి. అదేవిధంగా ఊరు నానుకుని ఉంది, మీరు గమనించగలరు. హౌసెస్ ఏనండి చుట్టూతా. మనకు ఆ హౌసెస్ వాటికి కూడా సెకండ్ ఫేజ్లో ల్యాండ్ అయితే వచ్చిందండి. నవంబర్లో స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రీ బుకింగ్స్ కోసం మీరు ఆఫీస్లో సంప్రదించవచ్చండి. మీకు కావాల్సిన నెంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఇకపోతే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి మనకి గజానికి 4,500 రూపాయలు ఉందండి. అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఇందులో 3,600 రూపాయలు బ్యాంక్ లోన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్గా ఇక ప్రైస్ విషయానికి వస్తే గజం 6,000 రూపాయలు చెబుతున్నారండి. లైట్ నెగోసియేషన్ ఉంటుందండి. మన ఆంధ్ర రియల్ ఎస్టేట్ ఛానల్ తరఫున మనం ఇప్పుడు ఇక్కడ 13 ఫ్లాట్లు అయితే సేల్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ కస్టమర్స్ కూడా రావటం జరుగుతుంది. చాలా ఫాస్ట్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయండి. ఓన్లీ ఈస్ట్లో మనకి 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్లో వచ్చి ఒక 16 ఫ్లాట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇటువంటి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కోసం మమ్మల్ని సంప్రదించగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ.